వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. హైపర్ టెన్షన్ ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారు? హైపర్ టెన్షన్ జన్యుపరమైందా? బీపీ కంట్రోల్లో లేకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలేంటి? హైపర్ టెన్షన్ సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు ఉన్నారు రెనోవా సెంచురీ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ క్యాథ్ ల్యాబ్ డాక్టర్ నరేష్ కుమార్ మోని. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిజంగానే హైపర్ టెన్షన్ సైలెంట్ కిల్లరా? అబ్సల్యూట్లీ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, మనకు అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. పెయిన్ వస్తుంది కాబట్టి దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము, చూస్తాము, చూపించుకుంటాము, ప్రాబ్లం ఏంటిదని చెక్ చేయించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాము. చాలామందికి ఇప్పుడు బీపీ అనేది ఎక్కువ ఉన్నా కూడా, ఈవెన్ 140, 150, 180 ఉన్నా కూడా నార్మల్గా మనలాగానే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు. ఏ సిమ్టమాటిక్ పీరియడ్లో ఉన్నప్పుడు అసలు సిమ్టమ్సే ఉండవు. సో అది అలా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు నరాలు అనేవి స్టిఫ్గా అయిపోవడము, హార్ట్ బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ పెరుగుతూ ఉండడము, కిడ్నీలో ప్రోటీన్ లీక్ అవుతూ ఉండడము, ఇవన్నీ ఏసిమ్టమాటిక్గా జరుగుతూ ఉంటాయి. సో ఏదో ఒక టైంలో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తే 180, 200 అలా డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. సో విలువైన ఆల్మోస్ట్ 1-2 years పీరియడ్ ఏసిమ్టమాటిక్గా ఉండడం వల్ల ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉండేది. సో అందుకే సైలెంట్గానే డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది కాబట్టి సైలెంట్ కిల్లర్ అంటాము. సో ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఎంతమంది, ఒక 100లో 50 మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఇంకా చాలా ఎక్కువ మందికి, చాలా రెట్ల మందికి బీపీ ఉండి ఉంటుంది, చెక్ చేసుకోరు వాళ్ళు. అందుకే దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. ఓకే, వన్స్ బీపీ ఉంటే మనం ఎప్పుడు చెక్ చేసుకున్నా అది చూపిస్తుందా సార్? అలా కాదండి. సో బీపీ అనేది ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనము ఎలా అంటే, ఒక హై రికార్డింగ్ ఉన్నా కూడా వీళ్ళకి బీపీ ఉంది అని కన్ఫర్మేషన్ నిర్ధారణ చెయ్యం మేము. సో అట్లీస్ట్ ఒక 2 or 3 హాస్పిటల్ విజిట్స్ కానీ, లేదు అంటే ఇంట్లో బీపీ చెక్ చేసుకుంటూ ఉండడం కానీ, లేదంటే కొత్తగా వచ్చింది ఏంటి అంటే అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనేది. ఎందుకంటే ఇది ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ మారుతూ ఉంటుంది. మనము రెస్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, మనం పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది. కాబట్టి 24 hours బీపీ రికార్డింగ్ మెషిన్ అని ఉంటుంది అనమాట, అంబులేటరీ బీపీ మెషిన్ అనేది. దాన్ని మనం పేషెంట్కి కనెక్ట్ చేసి, పేషెంట్ రొటీన్ వర్క్లో ఉన్నప్పుడు, అంటే ఆఫీస్కి అది కనెక్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి, వ్యాయామం చేసే వాళ్ళు వ్యాయామం చేయాలి. సో అది ఎవ్రీ హవర్ 2 రికార్డింగ్స్, మార్నింగ్ టైంలో, నైట్ టైంలో ఎవ్రీ హవర్ 1 రికార్డింగ్, అలా కంటిన్యూస్ 24 hours రికార్డింగ్ చేస్తూనే ఉంటుంది. దాని తర్వాత దాన్ని కంప్యూటర్ కనెక్ట్ చేసి చూస్తే 24 hours హైయెస్ట్ రికార్డింగ్ ఎంత ఉంది, లోయెస్ట్ ఎంత ఉంది, పడుకున్నప్పుడు ఎంత ఉంది, అన్నీ కనిపిస్తాయి దాంట్లో. సో దాంట్లో యావరేజ్ రికార్డింగ్ మోర్ దాన్ 130/80 24 hour డే యావరేజ్ ఉంటే అప్పుడు మనం బీపీ ఉందని నిర్ధారిస్తాం. సో లేదు అంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడే హార్ట్ అటాక్తో వచ్చారు, అప్పుడు బీపీ ఎక్కువ ఉందంటే బీపీ ఉన్నట్టే. ఓకే, యాక్చువల్లీ నార్మల్ బీపీ లెవెల్స్ ఎలా ఉంటాయి? సో నార్మల్గా అందరికీ తెలిసింది లెస్ దాన్ 120 సిస్టాలిక్, లెస్ దాన్ 80 డయాస్టాలిక్ అంటాము. మనం ఇప్పుడు ఆటోమేటిక్ బీపీ మెషిన్స్ తీసుకున్నా కూడా ఇంట్లో 120/80 మధ్య చేంజ్ అయింది, అది కాదు అని అంటున్నారు. సో 120/80 వరకు నార్మల్ అనే అంటాము. 120 to 130 సిస్టాలిక్, 80 to 90 డయాస్టాలిక్ ని హై నార్మల్ అంటాము. సో 130 to 140ని కొంతమంది స్టేజ్ 1 అంటారు, కొంతమంది ప్రీ హైపర్ టెన్షన్ అంటాము. సో 140 నుంచి 160 వరకు స్టేజ్ 1, 160 to 180 అనేది స్టేజ్ 2, మోర్ దాన్ 180 ఉంటే స్టేజ్ 3 అంటాము. సో మోర్ దాన్ 180 అంటే హైపర్టెన్సివ్ అర్జెన్సీ, హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం. వాళ్ళకి అవసరమైతే అడ్మిషన్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే సో కళ్ళు తిరిగి పడిపోవడము, లేదంటే హార్ట్ అటాక్ రావడము, కిడ్నీ ఫెయిల్యూర్తో రావడము, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అడ్మిషన్ కూడా అవసరం పడుతుంది. ఓకే, హైపర్ టెన్షన్ అని ఎలా నిర్ధారిస్తారు? మీరే చెప్పారు సిమ్టమ్స్ అనేవి త్వరగా రావు. సో సిమ్టమ్స్ అనేవి అంటే ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్, వీటన్నిటికీ సిమ్టమ్స్ అనేవి వేగ్గా ఉంటాయి. సో ఒక సిమ్టమ్ ఉంటే ఇతనికి బీపీ, అంటే సినిమాలో చూపించినట్టు కోపంగా అరుస్తూ ఉన్న వాళ్ళకి బీపీ ఉంటుంది అనేది తప్పు. సో అలా ఉండాల్సిన అవసరం లేదు. సో బీపీ నిర్ధారణ అనేది హాస్పిటల్ విజిట్స్, బీపీ చెక్ చేసుకొని అట్లీస్ట్ 2 or 3 times మోర్ దాన్ 140 అట్లా ఉంటే, అట్లా ఉన్నప్పుడు హోమ్ విజిట్స్ కూడా చెక్ చేసి అవసరమైతే 24 hour బీపీ మానిటరింగ్ చేసి నిర్ధారిస్తాము. బిహేవియరల్ చేంజెస్ ఏమైనా ఉంటాయా సార్? బిహేవియరల్ చేంజెస్ అనను, కానీ కళ్ళు తిరిగి పడిపోవటము, ఊరికే కళ్ళు తిరగడము, లేదంటే ఆయాసము, కాళ్ళ వాపులు, ఛాతీలో నొప్పిలాగా రావడము, సో మూత్ర కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో హైపర్ టెన్షన్ మీడియేటెడ్ ఆర్గాన్ డ్యామేజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటి అంటే, ఇప్పుడు బీపీ 150 ఉందనుకుందాము. 150 ఉండగానే ఫస్ట్ టైం ఒకసారి చూడగానే టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తామా అంటే చెయ్యము చాలాసార్లు, అన్లెస్
హైపర్టెన్షన్ మీడియేటెడ్ ఆర్గాన్ డ్యామేజ్ ఉంది అంటే. సో ఐదర్ బీపీ ఫస్ట్ టైం చూసినప్పుడే మోర్ దాన్ 180 ఉందనుకోండి, టాబ్లెట్ స్టార్ట్ చేయాలి మనం. లేదు అంటే బీపీ 140, 150 ఉన్నా అంటే 140 కంటే ఎక్కువ ఉన్నప్పుడు హైపర్టెన్షన్ మీడియేటెడ్ ఆర్గాన్ డ్యామేజ్. యూజువల్గా ఏంటి అంటే ఒకటి హార్ట్ కండరం లావ్ అవ్వడం, సో దాన్ని ఎల్విహెచ్ అంటాము. లేదు అంటే కిడ్నీస్లో ప్రోటీన్ లీక్ అవుతూ ఉండడం, లేకుంటే క్రియాటినిన్ ఎక్కువగా ఉండడం, కళ్ళలో రెటీనాలో మార్పులు, రెటీనాలో మైక్రో అన్యూరిజమ్స్, హిమోరేజెస్ ఇవన్నీ. లేదంటే బ్రెయిన్ ఎంఆర్ఐ తీసినప్పుడు చిన్న స్ట్రోక్స్, లాక్యునార్ ఇన్ఫాక్స్ అంటాము. ఇవన్నీ ఏది ఉన్నా కూడా హైపర్టెన్షన్ మీడియేటెడ్ ఆర్గాన్ డ్యామేజ్ ఉంది అన్నట్టు. అంటే వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉండి చాలా రోజులు అవుతుంది అన్నట్టు. ఈ రోజు 150 ఒకదాన్ని చూసి టాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. చేస్తే ఇవన్నీ సాల్వ్ అవుతాయి సార్ ఇప్పుడు? సో నిదానంగా ఇప్పుడు ఎల్విహెచ్ అన్నాను అంటే హార్ట్ మజిల్ లా ఉండడం. సో బీపీ మనం కంట్రోల్లో పెడితే 6 to 8 months లో అది మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒక స్టేజ్ రివర్సబుల్ దాటి ఇర్రివర్సబుల్కి వెళ్ళిపోతే నార్మల్ వచ్చే ఛాన్స్ తక్కువ. కానీ అట్లీస్ట్ మనం టాబ్లెట్ స్టార్ట్ చేసుకొని బీపీ కంట్రోల్ తెచ్చుకోవడం వల్ల అట్లీస్ట్ అది ఇంకా ఇర్రివర్సబుల్ డ్యామేజ్కి పోకుండా ఆపొచ్చు మనము. ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ప్రాబల్యం చూస్తున్నాం ఈ బీపీ, హైపర్ టెన్షన్. ఎందుకు సార్, ఎందుకు ఇంత పెరిగింది? ఎందుకు అంటే మేజర్గా ఏంటి అంటే జీవన శైలిలో మార్పులు. ఓకే, సో ఇందాకట్లాగా మనము ఎక్కువ నడవట్లేదు, ఎక్కువ పని చేయట్లేదు, ఎక్కువ శాతం కూర్చొని చేస్తున్నాం పని అంతా కూడా. ఆహారంలో మార్పులు, చెడు అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సో ఇవన్నీ క్లబ్ అయ్యి సో ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇంకొకటి క్యాలరీస్, హై క్యాలరీ ఫుడ్స్ తినడము, ఓవర్ వెయిట్, ఒబేసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. సో వీటన్నిటి వల్ల బీపీ అనేది ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో దానికి తగ్గట్టుగా స్క్రీనింగ్ చేసుకోవట్లేదు. ఓకే, మనము అన్నిటికీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అని చెప్తూ ఉంటారు. బీపీ ఉన్న వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ దానికి ఏమైనా లిమిట్ ఉంటుందా? వాళ్ళు నార్మల్ గా అందరిలా చేయొచ్చు? బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే నార్మల్ గా చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ చేసే ముందు బీపీ ఆల్రెడీ 200 ఉందనుకోండి, యూజువల్గా మన బాడీ రెస్పాన్స్ టు ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేటు పెరుగుతుంది, బీపీను పెరుగుతుంది. సో ఆల్రెడీ 160, 170 ఉన్నతను హై ఎక్సర్సైజ్ చేశాడు అనుకోండి, ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ టైంలో ఇన్ కేస్ వాళ్ళకి అసలు బీపీ ఉందని వాళ్ళకే తెలియదు, దే వెంట్ ఫర్ ది ఎక్సర్సైజ్, అది తెలియదు, ఇంకెవరు చెప్పలేం కదా. సో అది వాళ్ళు అందుకే ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోవడం బెటర్ అంటారు. మినిమం అంటే అట్లీస్ట్ ఇప్పుడు లెస్ దాన్ 18 years ఉందనుకోండి, ఏదైనా ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవాలి. 18 to 40 years ఉందనుకోండి, మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ని కానీ ఎవరైనా మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాం చూపించడానికి, అదొక ఆపర్చునిస్టిక్ స్క్రీనింగ్ అంటాం. మనం కూడా ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి. మోర్ దాన్ 40 years ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అట్లీస్ట్ 1 to 2 years లో ఒక్కసారన్నా బీపీ చెక్ చేసుకోవాలి. దాంట్లో ఫ్యామిలీలో ఫాదర్కి కానీ మదర్కి కానీ బీపీ ఉన్నవాళ్ళు, బ్రదర్స్కి కానీ బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ 6 monthsకో 1 yearకో ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు ఏ ప్రాబ్లము లేదు, ఎన్నిసార్లు చెక్ చేసినా నార్మలే వస్తుంది అనుకున్న వాళ్ళకి 2 yearsకి ఒకసారి చెక్ చేసుకున్నా సరిపోతుంది. వన్స్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి బీపీ? సో వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత యూజువల్గా మనము ఇంట్లో ఇప్పుడు ఏంటి అంటే పేషెంట్ ప్రాబ్లము, పేషెంట్ కూడా దానిలో ఇంట్రెస్ట్ పెట్టాలని చెప్తున్నాం మేము. ఇంతకుముందు ఎలా అంటే డాక్టర్ దగ్గరకు వచ్చేవాళ్ళు, మనం ట్రీట్మెంట్ రాసేది, టాబ్లెట్స్ వాడుకొని మళ్ళీ 2 monthsకో 3 monthsకో రమ్మని చెప్పేది, మనమే చెక్ చేసేది డాక్టర్సే. ఇప్పుడు అలా కాదు, పేషెంట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ పేషెంట్స్ ట్రీట్మెంట్. సో ఇంట్లో ఇప్పుడు ఆటోమేటిక్ బీపీ మెషిన్స్ వైడ్లీ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మంచిది చూసి తీసుకోవాలి. సో వాళ్ళే ఇంట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఒక చిన్న బుక్ పెట్టుకోమని చెప్తాను నేను ఆల్వేస్. దాంట్లో డేట్, టైం వేసి బీపీ ఎంత వచ్చింది అనేది రాసుకుంటే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. అంటే కంట్రోల్లో ఉంటుందా, కంట్రోల్లో ఉండట్లేదా, కంట్రోల్లో లేని రోజు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదంటే మన డాక్టర్ గారు చెప్పిన జీవన శైలిలో మార్పులు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎక్సర్సైజ్ చేయట్లేదా అని తెలుస్తూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఉంటుందా సార్ బీపీ పైన? ఎన్విరాన్మెంట్ అంటే మెయిన్ గా స్ట్రెస్, ఎయిర్ పొల్యూషన్ వల్ల అయితే ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ స్ట్రెస్. అందరికీ జాబ్ రిలేటెడ్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్సర్స్ అన్ని కూడా ఎక్కువ అయిపోవడం వల్ల దాని కూడా వన్ ఆఫ్ ద రీజన్ బీపీ ఎక్కువగా కనిపించడానికి. మీరు ఇంకో విషయం చెప్పారు, ఇంట్లో ఎవరికైనా ఉంటే చెక్ చేసుకోవాలి అంటే ఇది జన్యుపరమైనది అనుకోవచ్చు? జన్యుపరంగా ఉంటుంది, కాకపోతే పాలిజెనిక్ అంటాము, మోనోజెనిక్ కాదు. అంటే మోనోజెనిక్ అంటే ఒకరికి ఉంటే ఇంకొకరికి ఖచ్చితంగా వస్తుందని, పాలిజెనిక్ అంటే ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ, బట్ కన్ఫర్మ్ గా వస్తుంది అని కాదు. ఎక్స్ట్రా స్ట్రెస్సర్స్ వచ్చినప్పుడు ఈజీగా బయటపడుతుంది అనమాట. బీపీ కంట్రోల్లో లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? సో అదే ఇందాక చెప్పుకున్నట్టు మెయిన్ గా వచ్చేది హార్ట్ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్, కంటి రిలేటెడ్. హార్ట్ రిలేటెడ్ ఏంటి అంటే హార్ట్ ఫెయిల్యూర్ రావడం, అంటే నడిస్తే ఆయాసము, కాళ్ళ వాపులు, ఛాతిలో నొప్పి, హార్ట్ అటాక్స్,
సో బ్రెయిన్ రిలేటెడ్ ఏమో కళ్ళు తిరిగి పడిపోవడము, స్ట్రోక్, పక్షవాతము, సో బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవ్వచ్చు, బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. కంటి రిలేటెడ్ కంటి చూపు మందగించడము, రెటినాలో హ్యూమరేజెస్ అవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. కిడ్నీ రిలేటెడ్ మెయిన్గా క్రియాటినిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల యూరిన్ అవుట్పుట్ అంటే 24 అవర్స్లో మనం పాస్ చేసే యూరిన్ తగ్గడం, ప్రోటీన్ లీక్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బీపీ మందులు ఎంత అంటే తీసుకోవడం ఎంత అత్యవసరం అని మీరు చెప్తారు? బీపీ ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని స్టార్ట్ చేయాలి. చేయకపోతే వచ్చే నష్టమే ఎక్కువ. అంటే ఇవన్నీ నేను చెప్పినట్టు రివర్సబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం మెడికేషన్స్ తీసుకుంటే ఇరివర్సబుల్ స్టేజ్లోకి వెళ్లకుండా ఉంటాము. టేకింగ్ మెడికేషన్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్ లేదండి. నాన్ ఫార్మకలాజికల్ మెజర్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా బీపీ తగ్గించుకోవచ్చు. సో మనము దాన్ని ఎంత కఠినంగా పాటిస్తాము, ఎన్ని రోజులు పాటిస్తాము అనేది మన చేతుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మన వెయిట్ 10% వెయిట్ లాస్ చేయగలిగితే అట్లీస్ట్ 5 to 6 బీపీ తగ్గుతుంది. సో అలాగే స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ మానేయాలి, ఆల్కహాల్ తాగేవాళ్ళు ఆల్కహాల్ మానేస్తే బాగుంటుంది. మెయిన్గా సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి. సో చెప్పడం 5 grams అని చెప్తాము కానీ మనము అట్లీస్ట్ పికిల్స్ అస్సలకే తినకూడదు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. చాలా మంది పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు డాక్టర్ గారు ఏదో మెడిసిన్ రాశారు, పవర్ సరిపోవట్లేదు అని చెప్పి అడిగితే, అవునండి రోజు 2 times పికిల్ వేసుకొని తింటారంటారు. సో పికిల్స్ తింటూ ఉంటే సాల్ట్ అనేది బీపీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎంత సాల్ట్ ఎక్కువ తింటే బీపీ అంత ఎక్కువ వస్తుంది. సో వాళ్ళు పికిల్స్ బంద్ చేయగానే వాళ్ళ బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఉన్న టాబ్లెట్ని పెంచాల్సిన అవసరము లేదు. కొంతమందికి టాబ్లెట్స్ మానేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, షేక్ యాకూబ్. హలో అండి. హలో యాకూబ్ గారు, చెప్పండి మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. యాకూబ్ గారు చెప్పండి. మేడం గారు చెప్పండి, టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో డాక్టర్ కి చెప్పండి. 4 సంవత్సరాల నుంచి ఉంది బీపీ. ఓకే, పార్టీ వాడతా సార్. ఏం వాడుతున్నారండి? పార్టీ టాబ్లెట్ వాడతా సార్. ఓకే, బీపీకి ఓకే, పార్టీ టాబ్లెట్ వాడతా. సరే అండి చెప్పండి. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉందా అని? ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్ అంటున్నారా? హలో, మీ ప్రశ్న ఏంటండి? ఆ మందులు వాడొచ్చా, వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతున్నారా? అదే సార్, అదే మేడం. సరే వినండి, చెప్తారు. సో బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి టాబ్లెట్ వాడాల్సి ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? బట్ అన్ని టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, కొన్ని టాబ్లెట్స్కి ఉంటాయి. బట్ నేను చెప్పడం ఏంటంటే యూజువల్గా మనం ఇప్పుడు డాక్టర్స్ ఎవరైనా సరే ఒక టాబ్లెట్ని సజెస్ట్ చేస్తున్నామంటే దానివల్ల వచ్చే బెనిఫిట్, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడే ఆ టాబ్లెట్ని సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు టాబ్లెట్ బీపీ ఎక్కువగా ఉంది, మనం అసలు టాబ్లెటే వాడకపోతే వచ్చే ఆరోగ్యకరమైన ప్రభావాలు చాలా ఎక్కువ. సో యూజువల్గా రొటీన్గా వాడే టాబ్లెట్స్లో చాలా మట్టుకి బీపీ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. సో ఒకటి చెప్తాను, రొటీన్గా ఆమ్లోడిపిన్ అని ఒక బీపీ టాబ్లెట్ వాడతాము. బీపీ దాంతో అద్భుతంగా కంట్రోల్లో ఉంటుంది అండ్ దాని కాస్ట్ కూడా చాలా తక్కువ. కానీ కాళ్ళవాపులు వస్తాయి దానికి. కాళ్ళవాపు రాగానే భయపడతారు, కానీ అది ఒక నోన్ సైడ్ ఎఫెక్ట్. సో దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. యూజువల్గా రాత్రి ఒక దిండు పైన కాలు పెట్టుకుని పడుకుంటే మార్నింగ్ కల్లా తగ్గిపోతుంది. సో అయినా కూడా చాలా మంది మార్చేయండి టాబ్లెట్ అని వస్తారు, కొన్నిసార్లు మారుస్తాము. కానీ సో సైడ్ ఎఫెక్టే లేని టాబ్లెట్స్ అంటే చాలా తక్కువ, బట్ దానివల్ల వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ. ఓకే, ఇప్పుడు బీపీ మిషన్స్ అంటున్నారు, అందరు ఇంట్లో చెక్ చేసుకుంటూనే ఉంటారు. చెక్ చేసుకోవడానికి ఏమైనా అనుసరించాలా చర్యలు? ఎందుకంటే ఏ మూమెంట్ లో ఎలా చెక్ చేసుకుంటారో తెలియదు కదా. కరెక్ట్ గా అడిగారు. సో ఇప్పుడు నేను ఇప్పుడే ఎక్సర్సైజ్ చేసి వచ్చాను, కూర్చున్నాను, బీపీ చెక్ చేసుకున్నాను, 180 వచ్చింది, ఏం చేయమంటారు అని అడుగుతారు. సో యూజువల్గా మనము బీపీ చెక్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ ఆ మెషిన్ మంచిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 2 వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఒక 15 to 20 minutes రిలాక్స్ అయ్యి లాస్ట్ 15-20 minutesలో టీ, కాఫీ కానీ ఆల్కహాల్, సిగరెట్ కానీ ఇవన్నీ ఏది తాగి ఉండొద్దు. స్ట్రెస్లో ఉండొద్దు. ఎవరితో గొడవబడి వచ్చి వెంటనే బీపీ చెక్ చేస్తే ఎక్కువగానే ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని మన బ్యాక్ చైర్కి ఆనుకొని కాళ్ళు కింద, ఒక కాలు మీద కాలు వేసుకొని కూడా చెక్ చేయొద్దు. కూర్చొని తర్వాత చెక్ చేయాలి బీపీ. అప్పుడు ఒకసారి ఎక్కువ వచ్చింది అంటే మళ్ళీ ఇంకొక 5 minutes తర్వాత మళ్ళీ ఒక రికార్డింగ్ చెక్ చేసుకోమని చెప్తాము. మరో కాలర్ లావణ్య మచిలీపట్నం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి లావణ్య గారు. అదే నమస్తే అమ్మా. నాకు ఒక 1 year నుంచి ప్రాబ్లం, నాకు ఛాతీ తిమ్మిరెక్కినట్టుగా ఉంటుందండి.
హలో ఓకే. కంటిన్యూ చేయండి. ఛాతి బాగా తిమ్మిట్లెక్కినట్టుగా ఉంటుంది మెడ దగ్గర నుంచి. ఓకే. బాగా నుదురు అది వాచింది, కన్ను అది రాత్రి నిన్న బాగా మాట తడబడటం ముద్దగా వచ్చింది సార్. ఓకే, వెళ్ళి చూయించుకున్నారమ్మా డాక్టర్కి? చూపించుకున్నా, అంటే మేము శశికాంత్ దగ్గర వెళ్ళామండి. కాకపోతే అక్కడికి వెళ్తాం ఒక 5-6 నెలలు లేట్ అయింది, వెళ్ళట్లేదు. మందులు మడుకు వాడుతున్నాము. ఓకే. రోజ్ మ్యాక్ ఇచ్చారు, ఒక 1 వీక్ నుంచి వాడట్లేదు. ఓకే. సో 3 రోజుల నుంచి కొంచెం తేడా వచ్చింది, వెనకాల మారుతా నొప్పులు, కింద ఆన్సలైపోతున్నాను సార్. వెనక నుంచి ముందుకు వస్తుంది పెయిన్. ఓకే, అంటే మీరు చెప్పే నొప్పి హార్ట్ పెయిన్ లాగా అనిపించట్లేదు, కానీ ఏదో తిమ్మిర్లు, కొద్దిగా మొహం వాపు అదంతా చెప్తున్నారు కదా. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూయించుకోవడమే బెటర్ అమ్మా. ఓకే, మరో కాలర్ చాంద్ వరంగల్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, సమస్య ఏంటో చెప్పండి. హలో. చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇది నా పేరు చాంద్ అండి, నా ఏజ్ 43 years. ఓకే సార్ ఇది కొన్ని రోజుల నుంచి నేను ఒక బీపీ టాబ్లెట్ వాడుతున్నాను సార్, 40 mg. ఓకే. సార్ ఇది సడన్ గా ఒక్కొక్కసారి చల్లగా చెమటలు రావడం, ఛాతీలో చెస్ట్లో పెయిన్ రావడం, కొద్దిగా శ్వాస ఆగిపోయినట్లు అనిపించడం, ఇలాంటివి జరుగుతుంది సార్. ఓకే, బీపీ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుందా అండి? సార్ ఇది టాబ్లెట్ వాడినంత ఇప్పుడైతే కంట్రోల్ ఉంటుంది సార్. ఎప్పుడన్నా ఒక్కోసారి ఇట్లనే నైట్ లో ఇలా గుబులుగా ఉండడం ఇట్లాంటివి. ఓకే, సో స్మోకింగ్ అది ఏమైనా చేస్తారా? సార్ చేస్తాను సార్, అంటే బాగా ఎక్కువ ఏం లేదు సార్, 1-2 ఇట్లా డైలీ 1-2 అది కూడా బంద్ చేసింది సార్ ఈ వారం 10 రోజులు. ఓకే, సో ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోండి. మామూలుగా ఈసీజీ, 2D కో, టీఎంటీ అవన్నీ చేస్తారు. మధ్యలో చెమటలు రావడం ఇవన్నీ కొద్దిగా చెక్ చేసుకోవాల్సిన లక్షణాలు అన్నమాట. మరో కాలర్ సతీష్ మిర్యాలగూడ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి సతీష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు బీపీ, నా ఏజ్ వచ్చేసి 41 సార్. ఓకే సార్ నేను హైదరాబాద్ ప్రోగ్రామ్ దగ్గర చూపిస్తున్నాను సార్ నేను. ఓకే. అయితే ఇనియాజ్ T16 టాబ్లెట్ రాశారు సార్ నాకు. ఏదండి? ఇనియాజ్ T16 సార్, ఎజెండో ప్లేన్ 16 mg ప్లస్ టెర్మిసార్ 40 mg ప్లేన్. ఓకే. అయితే చెవు సార్ అంతకు ముందు చెవు ఏదో కొద్దిగా ప్రాబ్లం ఉండి దానివల్ల శ్వాస ప్రాబ్లమే బీపీ పెరుగుతుందేమో అనుకున్నాను సార్ నేను. ఓకే. అది చూపించుకుంటే ఏమన్నా సెట్ అయితే ఏమన్నా ఆలోచనలో ఉన్నాను. అయితే అది చూపించుకున్నా సార్ నేను. ఎక్కడ అంటే అది కూడా పంజాగుట్టలోనే సార్, నేను శ్రీనివాస ఈఎన్టీలో చూపించుకున్నాను. ఓకే. శ్రీనివాస జాన్ రాముడి దగ్గర చూపించిన ఆపరేషన్ చేపించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూస్తే బీపీ చెకప్ చూసుకుంటే సార్, బీపీ ఫస్ట్ ఏమో 170, 180, 160 అట్లుండేది. అయితే ఇనియాజ్ T16 వేసుకున్న తర్వాత 130, 140 అట్లా ఉంటుంది. ఓకే. అయితే మళ్ళీ ఒకసారి సార్ రమ్మన్నాడు, వెళ్ళలేదు. అయితే ఏమన్నా కోర్స్ అంటే తగ్గించేమన్నా రాస్తారా అట్లా ఏందన్నది? అంటే బీపీ ఇప్పుడు 130, 140 ఉంటుంది అంటున్నారు కదా మీరు. ఇప్పుడు 90, 100 అలా ఉంటుంది అనుకోండి, అప్పుడు మనం ట్యాబ్లెట్ డోస్ తక్కువ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజెస్ అవన్నీ చేసుకొని బీపీ ఇంకొద్ది ఎక్కువ కంట్రోల్లో చేసుకుంటే అప్పుడు ఒక ట్యాబ్లెట్ ఆపి చూడొచ్చు మనము. ఒక ట్యాబ్లెట్ తోటే వాడి చూస్తే మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కంట్రోల్లోనే ఉంటే ఒకటే ట్యాబ్లెట్ కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఏమైనా పెరుగుతుంది అంటే సెకండ్ ట్యాబ్లెట్ యాడ్ చేసుకోవాలి. మరో కాలర్ రమేష్ ఖమ్మం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి రమేష్ గారు. హలో, నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్ నాకు 4 years నుంచి బీపీ ఉందండి. డెల్మెకెన్ వాడతాను, హైపర్ టెన్షన్ కూడా వాడతాను. అయితే 4 years ఒక 5-6 రోజుల నుంచి రైట్ లెగ్ బాగా నొస్తుందండి, కింద కూర్చోలేకపోతున్నాను. అప్పుడు ఫ్రీగా కింద కూడా కూర్చున్నానండి. 4 days 5 days నుంచి రైట్ లెగ్ బాగా నొప్పులేస్తుందండి, కింద కూర్చోనేట్లేదు డాక్టర్ గారు. ఓకే, సో రైట్ లెగ్ దానికి బీపీకి అయితే సంబంధం లేదండి. ఆ ట్యాబ్లెట్కి కూడా ఏం సంబంధం లేదు. సో నడుము దగ్గర నొప్పి ఏమైనా ఉందా అది ఒకసారి లోకల్ డాక్టర్కి వెళ్ళి చూపించండి. సో బీపీ ట్యాబ్లెట్ అయితే కంటిన్యూస్గా వాడుకోండి. వన్స్ ఒకసారి బీపీ ట్యాబ్లెట్ వాడడం స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాలా సార్?
సో అదే అండి, అందుకే యూజువల్గా ఫస్ట్ స్టార్ట్ చేయకముందే ఫస్ట్ మనకు బీపీ ఉందా లేదా కన్ఫర్మ్గా చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య సాఫ్ట్వేర్ స్ట్రెస్సెస్ ఇవన్నీ వల్ల 35 years 40 years లోపు వాళ్ళు చాలామంది వస్తారు, ఒక్క రికార్డింగ్ బీపీ 180 అనిపించిందండి, ఏం చేద్దామని చెప్పి. సో స్టార్టింగ్లో ఇప్పుడు ఏంటంటే ఎంతో మంది హార్ట్ అటాక్స్తో చనిపోతూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ట్యాబ్లెట్ వేసేసుకుందామనే ఫిక్స్ అయ్యి వచ్చేస్తారు అనమాట. స్టార్ట్ చేస్తారు ట్యాబ్లెట్, స్టార్ట్ చేసిన తర్వాత బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, అంటే ఇప్పుడు ఆపాలా వద్దా. సో అందుకే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక్క రికార్డింగ్ 2 రికార్డింగ్స్ తోటి స్టార్ట్ చేయకూడదు. అండ్ అన్లెస్ బీపీ మోర్ దాన్ 180 ఉంటే తప్ప. లెస్ దాన్ 180 ఉన్నంత వరకు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి 15 days 2 weeks 4 weeks వరకు మనం వాళ్ళకి టైం ఇచ్చి బీపీ కంట్రోల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం బెటర్. అప్పటికి కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒకసారి అంబులేటరీ బీపీ మానిటరింగ్ 24 hours చెక్ చేసి దాంట్లో కన్ఫర్మ్గా ఉంది అని వాళ్ళకు కూడా ప్రూవ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒకసారి ఓకే నాకు బీపీ ఉంది అని వాళ్ళకు ఒకసారి ఏర్పడింది అనుకోండి దృఢ నిశ్చయం, అప్పుడు వాళ్ళు లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి కంట్రోల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం అంటే యోగా మెడిటేషన్ ఏదైనా చేసుకోవడం, ఈ పికిల్స్ మానేయడం, సాల్ట్ తగ్గించుకోవడం, ఎక్సర్సైజ్ చేయడము, టీ కాఫీ బంద్ చేయడము, స్మోకింగ్ ఆల్కహాల్ బంద్ చేయడం, టీ కాఫీతో కూడా బీపీ పెరుగుతుంది. సో ఇవన్నీ చేస్తే వాళ్ళకి టాబ్లెట్స్తో పాటు అంటే ఇప్పుడు 170 180 ఉన్న వాళ్ళకి 180 ఉందనుకోండి వెయిట్ చేయము, టాబ్లెట్స్ ఇచ్చి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్తాము. 150 160 ఉన్న వాళ్ళకి ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో చెప్తాము. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తోటి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక 2 weeks 4 weeks అయినా కూడా బీపీ కంట్రోల్లో లేదనుకోండి, అప్పుడు వాళ్ళే సరే సార్ టాబ్లెట్స్ రాయండి అంటారు. సో దే విల్ కంటిన్యూ ఫర్ లాంగ్. సో స్టార్ట్ చేసి అప్పుడు కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడు చూసినా బీపీ ఒకవేళ 90 100 అలాగే వస్తుంది అనుకోండి, అప్పుడు మనం బీపీ టాబ్లెట్ని ఆపేసి చూడొచ్చు. సో దాని ప్రకారంగా చూడాల్సి ఉంటుంది. మరో కాలర్ జోష్ కాజీపేట నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి జోష్ గారు. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం ఒక 10 మేడం హలో చెప్పండి. ఒక 10 years సార్ హైపర్ టెన్షన్ తో నాకు తల తిరిగి పడిపోయాను. అప్పటి వరకు నేను బీపీ టాబ్లెట్ వాడలేదు. అయితే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పుడు నాకు కాన్షియన్స్ లేదు. జనవరి 1వ తారీఖు తీసుకెళ్తే 5వ తారీఖు దాకా నాకు కాన్షియన్స్ లేదు. అయితే 5వ తారీఖు డాక్టర్ కొంచెం కాన్షియన్స్ వస్తే డాక్టర్ అన్నారు అది ఓకే అంటే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని చెప్పాను. అయితే ఆ రోజు నుంచి నేను బీపీ టాబ్లెట్ వాడడం స్టార్ట్ చేశాను, స్టామ్లో 5 mg. అయితే ఇప్పుడు కూడా బీపీ నార్మల్ గానే ఉంటాయి, ఎప్పుడు చెక్ చేసినా బీపీ నార్మల్ గానే ఉంటున్నాను. మరి నేను స్టామ్లో 5 mg ఇంకా కంటిన్యూ చేయాలన్నా వద్దా అన్నది నాకు ఒక కనిపిస్తుంది. ఓకే, సో మీకు అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి కాన్షియన్స్ లో లేరు కదా? అవునండి. అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేశారా? ఎంఆర్ఐ స్కాన్ చేసే ఉంటారు. ఎంఆర్ఐ స్కాన్ చేయాలన్నా చేశారండి. చేసే ఉంటారు. దాంట్లో బ్లడ్ క్లాట్ అలా ఏమైనా ఉందా? బ్లడ్ క్లాట్ చూపించారండి. అదే, సో ఇదే హైపర్ టెన్షన్ మీడియేటెడ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే ఇదే. సో బీపీ ఇప్పుడు మీకు ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయారు, కానీ అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచి ఉంది బీపీ అనేది మీకు తెలీదు. సో దానివల్ల ఆల్రెడీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ఒకసారి మీకు. సో మీరు లైఫ్ టైం బీపీ టాబ్లెట్ వాడుకుంటేనే బెటర్. సో దాంట్లో మీరు ఎప్పుడు నార్మల్ ఉంది అంటున్నారు, ఎంతవరకు తక్కువ ఉంది అనేది తెలీదు. సో ఒకవేళ నిజానికి మీ బీపీ 90 100 110 కంటే తక్కువనే ఉంటుంది అంటే ఇప్పుడు మీరు 5 mg వేసుకునేది 2.5 mg చేసి చూడొచ్చు. లేదు 120 130 ఉంటుంది అంటే మాత్రం కంటిన్యూగా 5 mg వాడుకోవాలి. సో మీ ఏజ్ బట్టి మీ కోమార్బిటీస్ని బట్టి మీ టార్గెట్ బీపీ ఎంత అనేది డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఏజ్ లెస్ దాన్ 65 ఉండుంటే సో మీ టార్గెట్ బీపీ 130. సో ఇప్పుడు 130 ఉంటుంది అంటే సేమ్ డోస్ కంటిన్యూ చేయాలి. 110 100 ఉంటుంది అంటే అప్పుడు డోస్ కొద్దిగా తక్కువ చేసుకొని మనం చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అడిగిన ప్రశ్నలకు అలాగే కాలర్స్ కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.